హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నాస్ వాయిస్. BEML లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది గాయస్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి బెంగళూరులో ఉంది. ఇది ఒక ఇండియన్ పబ్లిక్ సెక్టార్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గైస్. అసలు దీని రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్. సో ఫుల్ టైమ్ రోల్స్ ఇవి. ఇక్కడ చూడండి గైస్, ఆల్ ఓవర్ ద లాస్ట్ 6 decades ఇన్ కోర్ సెక్టార్స్ సచ్ as డిఫెన్స్ అండ్ ఏరోస్కోప్, మైనింగ్. ఇంకో వేకెన్సీస్ చూసినట్లయితే జేఈ మెకానికల్, జేఈ ఎలక్ట్రానిక్స్, అలా చాలా రోల్స్ అయితే రిలీజ్ చేశారు గైస్. ఫస్ట్ చూసుకుందాం జేఈ మెకానికల్స్. 88 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ రోల్ వచ్చి ఫుల్ టైమ్ బేస్డ్ ఉంటుంది గైస్. క్వాలిఫికేషన్ వచ్చి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. క్వాలిఫికేషన్ వచ్చి ఫ్రెషర్ అయినా అప్లై చేసుకోవచ్చు. 1-2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. జేఈ ఐటీకి అయితే ఒక్క వేకెన్సీ ఉంది గైస్. ఇది కూడా ఫుల్ టైమే. దీనికి కూడా ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీలో ఉండాలి గైస్. ఫ్రెషర్ అయినా కానీ 1-2 years ఎక్స్పీరియన్స్ అయినా కానీ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్లో ఐటీలో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు గైస్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చి పలక్కాడ, కేరళ అని ఉంది. జేఈ ఫినాన్స్కి వచ్చి వేకెన్సీస్ 8 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చి CA చదివిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. MBAలో ఫినాన్స్ తీసుకున్న వాళ్ళు అప్లై చేయొచ్చు. ఫ్రెషర్స్ కానీ 1-2 years ఎక్స్పీరియన్స్ ఉన్న దీనికి అప్లై చేయొచ్చు. జేఈ రాజ్యభాషకు వచ్చి 2 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్లో దీనికి ఫుల్ టైం చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఫ్రెషర్స్ ఆర్ 1-2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కన్సిడర్ చేస్తారు. హైదరాబాద్ ఆర్ బెంగళూరులో పోస్టింగ్ ఇస్తారు. ఏజ్ లిమిట్ వచ్చి 29 years ఉంది గైస్. క్యాండిడేట్స్ విత్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ లైక్ మెకానికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ సైన్స్ వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు దీనికి. ఎలక్ట్రానికల్ ఇంజనీర్స్ టు అప్లై అండర్ ఎలక్ట్రానికల్. ఏదన్నా కానీ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 60% అబవ్ అనేది వచ్చి ఉండాలి. రిలాక్సేషన్ వచ్చి 5% ఫర్ SC, ST, PWD క్యాండిడేట్స్ గైస్. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చి క్యాండిడేట్ షుడ్ బి అపియర్డ్ కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ అని ఉంది. ఏదైతే మీరు జాబ్కి అప్లై చేశారో దానికి రిలేటెడ్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఒకటి పెడతారు. దాంట్లో రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఎబిలిటీ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. 2 hours పేపర్ ఇస్తారు. క్యాండిడేట్స్ ఎవరైతే జేఈ రాజ్యభాషకు అప్లై చేస్తారో వాళ్ళకైతే అడిషనల్గా ఒక టెస్ట్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్ 10 minutes అది. అండ్ వీళ్ళకి టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ టు హిందీ, హిందీ టు ఇంగ్లీష్ కూడా ఉంటుంది గైస్. మెయిన్గా వొకాబులరీ చెక్ చేస్తారు దీనికైతే జేఈ రాజ్యభాష. వీళ్ళకి కూడా 2 hours ఉంటుంది, టైపింగ్ టెస్ట్ 10 minutes గైస్. టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే ఇక్కడ కాంట్రాక్ట్ బేస్డ్ ఫర్ టోటల్ పీరియడ్ ఆఫ్ 4 years విచ్ విల్ బీ ఇనిషియల్లీ బీ ఫర్ 1 year అండ్ విల్ బీ ఎక్సీడెడ్ ఫర్ 3 more years గైస్. ఇది మంచి ఆపర్చునిటీ గైస్, అప్లై చేసుకోండి. బేసిక్ పే చూస్తే ఫస్ట్ ఇయర్లో 35K ఉంటుంది, సెకండ్ ఇయర్లో 37K అండ్ థర్డ్ ఇయర్లో 40K, ఫోర్త్ ఇయర్లో 43K ఉంటుంది గైస్. దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ మోడ్లో మనమైతే అప్లై చేసుకోవాలి. వీళ్ళు కెరియర్ పేజ్ ఒకటి ట్యాగ్ చేశారు గైస్. దాంట్లో మనమైతే అప్లై చేసుకోవాలి. 26 September వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏమేమి అప్లోడ్ చేయాలో ఒకసారి చూద్దాం. 10th class సర్టిఫికేట్ మార్క్ లిస్ట్ ఒకటి, 12th మార్క్ లిస్ట్, డిగ్రీ CA ఆర్ CMA ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఒకటి, సెమ్ ఆర్ ఇయర్ వైజ్ మార్క్ కార్డ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ది కూడా మార్క్స్ కార్డ్ ఒకటి ఇంక్లూడ్ చేయాలి. ఏదో ఒక ఐడెంటిటీ కార్డ్ వచ్చి పాస్పోర్ట్ ఆర్ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్. క్లియర్గా మీ రెజ్యూమ్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయండి. సర్టిఫికేట్ ఇంక్లూడింగ్ ప్రొఫిషియన్సీ ఆఫ్ హిందీ టైపింగ్ విత్ కంప్యూటర్ స్కిల్స్, ఇదైతే జేఈ రాజ్యభాషకి ఇంక్లూడ్ అవుతుంది. OBC, EWS, SC, ST, PWD ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఆల్సో ఇంక్లూడెడ్. ఇంకా ఏదైనా ఎంక్వైరీస్ ఉంటే కనుక ఇక్కడ క్యాండిడేట్ మే ఈమెయిల్, ఇక్కడ ఈమెయిల్ ఇచ్చారు. ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు ఈమెయిల్ చేయొచ్చు. మీరు దీనికి అప్లై చేసే ముందు రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయితే మీ దగ్గర పెట్టుకోండి గైస్. ఒక సిగ్నేచర్ వచ్చి వైట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ బ్లాక్ ఇంక్తో ఒక సిగ్నేచర్ని కూడా పెట్టుకోండి ముందే. లాస్ట్లో ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ వితౌట్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ యాజ్ మెన్షన్డ్ అబోవ్ విల్ బీ సమ్మర్లీ రిజెక్టెడ్ అని ఇచ్చారు. సో కాబట్టి అన్నీ ఫిల్ చేశాక సబ్మిట్ చేయండి. అండ్ దీని లాస్ట్ డేట్ వచ్చి 26th September ఉంది. త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి.